హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే ఈ నెల ఏదైతే ఆగస్టు పెన్షన్ సంబంధించి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, ఈసారి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట. సో ఎవరెవరి పెన్షన్లు ఉండబోతున్నాయి, ఎవరెవరి పెన్షన్లు అయితే క్యాన్సిల్ కాబోతున్నాయి. సో ఆ వివరాలతో పాటు చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఆ వివరాలు చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామన్నమాట. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి అప్డేట్ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ నగరంలో సొంత ఇల్లు ఇక కొనుక్కోవడం సామాన్యులకు పెద్ద కలగా మారుతుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ధరల కారణంగా విపరీతంగా పెరిగిపోయాయి కాబట్టి సో ఇక అద్దె ఇల్లు గడుపుతున్న వారికి ఉపశమనంగా ఈ సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారం చూపెడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను సంబంధించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగిందనమాట. అయితే ఈ అద్భుతమైన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా కేవలం 6 లక్షల రూపాయలకే అందమైనటువంటి ప్లాట్ సొంతం అవుతుందన్నమాట. సో కట్టుకోవడానికి అంటే ప్రభుత్వం 5 లక్షల రూపాయలు అయితే సబ్సిడీ అందిస్తున్నారు. ఇక 6 లక్షల రూపాయలు సొంతంగా వెచ్చించుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ఇల్లు నిర్మిస్తూ ఇస్తున్నారు. మొదటి విడతలో 15కు పైగా ఇక నియోజకవర్గంలో 7,000కు పైగా ప్లాట్ నిర్మించేందుకు కూడా సిద్ధం కావడం జరిగిందనమాట. ఒక ప్లాట్ ఖరీదు వచ్చేసి 40 నుంచి 50 లక్షల వరకు అయితే ఉండబోతున్నారు చెప్తున్నారు. అయితే ఇక ఇందులో ఏదైతే మీ సేవల ద్వారా టోకెన్ అనేది బుక్ చేసుకున్న 10,000 రూపాయలు, ఒకవేళ మళ్ళీ రిసిప్ట్ రాకపోతే టోకెన్ ఏదైతే యూపీఐ పేమెంట్ చేశారో వాటికే మళ్ళీ రిటర్న్ అయితే కావడం జరుగుతుంది అంటున్నారు. ఇక మరింత సులభంగా ఉండడానికి వాట్సాప్ ద్వారా సులువుగా అప్లై చేసుకోవచ్చు, ఇక మీ సేవ ద్వారా కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. దీనికోసం 8096958096 అనే నెంబర్లో ఇంగ్లీష్లో అని టైప్ చేసి మెసేజ్ పంపితే ఇందిరామిల్ అని టైప్ చేయాలన్నమాట. అప్లికేషన్ ఫీజు 100 రూపాయలు చెల్లించాలి. దరఖాస్తుతో పాటు 10,000 రూపాయలు డిపాజిట్ కింద యూపీఐ ద్వారా కట్టాలి. లాటరీ మీకు ఇల్లు రాకపోతే డబ్బులు వెంటనే మీ ఖాతాలో తిరిగి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఇల్లు వస్తే కనుక డబ్బులు తిరిగి చెల్లించాల్సి మొత్తంలో కలుపుతారు కాబట్టి ఇక్కడ రాజేంద్ర నగర్, షేర్లింగలపల్లి, మల్కాజ్గిరి, అదేవిధంగా కూకట్పల్లి 16 ముఖ్యమైన ప్రాంతాల్లో టవర్లు అయితే నిర్మించడం అయితే జరుగుతుంది. దాదాపు 10 నుంచి 15 వరకు అయితే ఉండబోతుంది ఆ టవర్ల ఇక ఎత్తు కావచ్చు. ఎవరికి అర్హత ఉందో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ పథకానికి అప్లై చేయాలంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కనీసం 10 ఏళ్ల నివాసం అయితే ఉండాలి. ఆ కుటుంబం ఆదాయం ఏడాదికి 6 లక్షల లోపు అయితే ఉండాలి. మీ కుటుంబ సభ్యులు పేరు మీద ఎలాంటి సొంత ఇల్లు కానీ స్థలం కానీ ఉండకూడదు. ఇక దరఖాస్తు చేసుకోవడానికి ప్రధానంగా ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. కుటుంబంలో ఒక్కరు కూడా అప్లై చేసుకోవాలన్నమాట, ఒకరికి మాత్రమే. ఇక లబ్ధిదారులు ప్రభుత్వం ఉచితంగా స్థలం ఇచ్చి 5 లక్షల సబ్సిడీ అందిస్తుంది కాబట్టి మీరు చెల్లించాల్సినటువంటి 6 లక్షల రూపాయలు మొత్తం 4 విడతల్లో సులభంగా కట్టుకునే వెసులుబాటు కూడా కల్పించారు. ఇల్లు మొత్తం 528 చదరపు అడుగుల విస్తీర్ణం అయితే ఉండబోతుంది కాబట్టి ఇందులో బెడ్రూమ్ ఉంటుంది, హాల్, కిచెన్. దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉంటే పారదర్శకంగా లాటరీ తీసి అనేది ఎంపిక అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, సో వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఇటీవల కాలంలోనే ప్రభుత్వం గురించి చెప్తూ వస్తుంది. ఎందుకంటే ఆగస్టు 15వ తారీఖున డెడ్ లైన్ అనేది విధించుకోవడం జరిగింది. గతంలో జూన్ 2వ తారీఖున పెన్షన్లు పెంపు చేస్తామని చెప్పారు కానీ ఇప్పటివరకు అయితే పెంపు లేదు. 3 సంవత్సరాలు అవుతున్నా కూడా వాయిదాల రూపంలో కొనసాగుతుంది. అయితే రాష్ట్రంలో ఇప్పుడు ఏం చేశారంటే దాదాపు 41 నుంచి 42 లక్షల వరకు పెన్షన్లు అనేది అందించే ప్రభుత్వం జరుగుతుంది కదా. ఇప్పుడు కొత్తగా వచ్చేసి ఆగస్టు 15వ తారీఖున స్వతంత్ర దినోత్సవం తలసేమియా, సిక్కిల్ అనిమియా అనేటువంటి వ్యాధిగ్రస్తులు దాదాపు రాష్ట్రంలో 8,000 మంది ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వారికి పెన్షన్లు అయితే మంజూరు చేయడానికి తొలి ప్రాధాన్యత కేటాయించడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా ఇందులో ప్రధానంగా ప్రాధాన్యత క్రమాన్ని అయితే ఎంచుకోవడం జరిగింది. వితంతువులు, అదేవిధంగా ఒంటరి మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు అయితే పెన్షన్లు అయితే మంజూరు చేయడం జరుగుతుందని చెప్తున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సో ఈ నెల 15వ తారీఖు నుంచి ప్రభుత్వం ఇప్పటికే అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రొసెసింగ్ కాపీలు, అదేవిధంగా ఎంతమంది అర్హత ఉన్నారో ఆ లిస్ట్ కూడా ఇప్పటికే వెరిఫై చేసి సీఎంఓ కార్యాలయాన్ని పంపించినట్టు చెప్తున్నారు అధికారులు. అయితే దీనిపైన తుది నిర్ణయం అయితే తీసుకున్నట్లు చెప్తున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట. ఎందుకంటే రాష్ట్రంలో పెన్షన్ల ప్రక్రియ అనేది దాదాపుగా కొలిక్కి అయితే వచ్చేసింది. సో ఇక కొన్ని జిల్లాల్లో అయితే 100% కంప్లీట్ కావడం జరిగింది. కొన్ని జిల్లాల్లో ఒక 10% అలాగే మిగిలిపోయాయని చెప్తున్నారు. రిమైనింగ్ మెంబర్స్ కూడా దాదాపు 2,016 రూపాయలు, 4,016 రూపాయలు అయితే తీసుకోవచ్చు. సో ఆగస్టు నెల నుంచి భారీగా మార్పులు అయితే ఉండనున్నట్టు చెప్పారు కదా. సో అందుకు అనుగుణంగానే ఇక్కడ నుంచి ఏదైతే బ్యాంక్ అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది అనమాట. ఇక లైవ్ అథెంటికేషన్ కంప్లీట్ చేసుకున్న వారు తప్పనిసరిగా ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్తగా దరఖాస్తులతో ఇక ప్రభుత్వం ఎప్పటికప్పుడు చాలామంది ఇటీవల కాలంలో దరఖాస్తు చేసుకున్నారు, వారికి పెన్షన్లు శాంక్షన్ కావడం జరుగుతుందని చెప్తున్నారు. సో ఇక పెంపు మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ఆర్బీఐ ఏదైతే డివిడెంట్ల రూపంలో
ఇక ప్రభుత్వం 2,500 కోట్ల రూపాయల అప్పు రూపంలో తీసుకోవడం సిద్ధం కావడం జరిగింది. అవన్నీ కూడా సో ఇతర మార్గాల ద్వారా కూడా ప్రభుత్వ ఆర్థిక బడ్జెట్ను బట్టి ప్రభుత్వం పెంచిస్తామని చెప్పారు. ఈ నెల కుదిరితే ఒక 500 లేదంటే 1000 రూపాయలు పెంచే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. దీనిపైన ఇంకా అధికారికంగా అయితే ప్రకటన అయితే రావాల్సి అయితే ఉందన్నమాట. సో మొత్తం మీద అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి.